సో బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకైతే మళ్ళీ ఎవరైతే రావాలనుకుని చాలామంది మేమర్స్ కానీ సోషల్ మీడియా ప్రేక్షకులు కానీ కోరుకున్నారో వాళ్ళే వచ్చేసారనమాట. అసలు ఎవరెవరు వచ్చారు మొత్తంగా? సో బిగ్ బాస్ సీజన్ 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మాత్రం చాలా వైల్డ్గా వచ్చారు 6 మంది. సో మరి వాళ్ళు వచ్చిన తర్వాత హౌస్లో ఇంకా హాట్ టాపిక్గా అంటే చాలా మటుకు గొడవలు అయ్యే అవకాశం ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. సో ముందుగా దమ్ము శ్రీజ ఎలిమినేషన్ అనేది చాలా అన్ఫెయిర్ అంటూ మన అభిమానులు కావచ్చు ప్రేక్షకులు అందరూ కూడా అంటూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక హౌస్ మేట్ ఎలిమినేట్ కావాలంటే ఖచ్చితంగా ఓటింగ్ సిస్టమ్ అనేది ఉంది. సో ఓటింగ్లో ఎవరికి తక్కువ ఓటింగ్ వస్తే వాళ్ళు ఎలిమినేట్ చేస్తారు. సో ఆ రైట్ కంప్లీట్గా ప్రేక్షకులకు మాత్రమే ఉంటుంది, ఎవరు హౌస్లో ఉండాలి, ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అని చెప్పేసి. కానీ ఇక్కడ దమ్ము శ్రీజ విషయంలో మాత్రం టోటల్గా అది రివర్స్లో జరిగిందనమాట. ఇక్కడ బిగ్ బాస్ యాజమాన్యం కావాలని అనుకొని శ్రీజాని ఎలిమినేట్ చేయడం జరిగింది. అది కూడా అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి వచ్చినటువంటి వాళ్ళకి ఒక హౌస్ మేట్ని ఎలిమినేట్ చేసేటటువంటి రైట్లు ఎవరు ఇచ్చారు అని చెప్పేసి అందరూ ప్రేక్షకులు కూడా ఇప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు బిగ్ బాస్ సీజన్ 9ని. సో ఆ యాజమాన్యం మొత్తం కూడా దీనికి ఆన్సర్ చెప్పే రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తేనే వాళ్ళకి రేటింగ్ వస్తుంది, మనం చూస్తేనే షోస్ అనేవి అన్నీ కూడా ముందుకెళ్తూ ఉంటాయి. అలాంటిది ప్రేక్షకుల్ని మోసం చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు. అందరూ కూడా దమ్ము శ్రీజాని మళ్ళీ తీసుకురావాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఇంకొక వైపు వచ్చినటువంటి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మనం ముందు నుంచి కూడా వింటూ ఉన్నాం. అసలు ఇక్కడ దివ్యల మాధురి గారు కావచ్చు, ముఖ్యంగా అలెక్య చిట్టిపికిల్స్ రమ్య, సో వీళ్ళిద్దరు కూడా ఎప్పటి నుంచో కూడా వస్తూ ఉన్నారు, వస్తారు అన్నారు. కానీ ఇంకా స్టార్టింగ్లోనే వాళ్ళు రాలేకపోయారు, మిగతా అందరూ కూడా వచ్చారు. సో వాళ్ళ పేర్లు మనం చూసాం, ఓకే అంతా అయిపోయింది. సో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు. సో ఎంట్రీ ఇచ్చినటువంటి ఆ మొదటి డే రోజే చాలా మటుకు వేరే వాళ్ళతోని గొడవ పడడం కానీ కొంచెం వాగ్వాదం చేయడం కానీ మనం చూసాం. సో ముఖ్యంగా ఇక్కడ మాధురి గారు మాత్రం నా పేరు తెలియదు అంటే పేరు విషయంలో కూడా చాలా గొడవ సృష్టించడానికి కూడా ట్రై చేశారు దమ్ము శ్రీజ గారితోని. సో మరి ఆ ఒక్క అంటే దానితోని తన్ని మన బయటికి పంపించారేమో వాళ్ళందరూ కూడా కలిసి అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటూ ఉన్నారు. సో ఆ విషయంలో మాత్రం అందరు ఈ యొక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మీదనే మండిపడుతూ ఉన్నారు. అసలు మీరు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి. సో ఆ రీతు చౌదరి అయినా పంపించేది ఉండే, లేకపోతే ఫ్లోరా పోయింది, ఓకే తనంటే గేమ్ ఆడట్లేదు అండ్ తన ఎప్పుడు కూడా అలోన్గా ఉంటుంది. సో ఈ విధంగా ఓకే తనకు కొన్ని రీజన్స్ ఉన్నాయి. కానీ దమ్ము శ్రీజ అట్లా కాదు, తను గేమ్లో పర్ఫెక్ట్ ఉంటుంది, వేరే వాళ్ళకి సహాయం చేయడంలో పర్ఫెక్ట్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్లో పర్ఫెక్ట్ ఉంటుంది. అలాంటి వ్యక్తిని గేమ్ ఉన్నటువంటి వ్యక్తిని తీసేయడం కరెక్ట్ కాదు అంటున్నారు. సో ఏదేమైనప్పటికీ వీళ్ళిద్దరితో పాటు దివ్యల మాధురి గారు, అదేవిధంగా అలెక్య చిట్టిపికిల్స్ రమ్య, ఇంకొంతమంది ఆయేషా కావచ్చు, తను కూడా కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత సీరియల్స్ కావచ్చు అంటే సీరియల్ యాక్టర్స్ వచ్చారు. ఓవరాల్గా అయితే 6 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా వచ్చారు. మరి ఇక మీదట ఏ విధంగా ఉంటుంది హౌస్ వాతావరణం అనేది? సో ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ అడుగు పెట్టారంటే సో ఆ వాతావరణం అంతా కూడా కొత్త, అందరూ కూడా కొత్త వాళ్ళు, ఏ విధంగా కలిసిపోవాలి, ఏ విధంగా మాట్లాడనేది కొంచెం ఐడియా ఉండదు. బట్ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎట్లా అంటే వాళ్ళు ఇన్ని రోజుల పాటు బిగ్ బాస్ చూశారు కాబట్టి ఎవరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, ఎవరితో ఏ విధంగా ఉండాలి, హౌస్లో ఏ విధంగా ఉండాలని వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి మరి వీళ్ళకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. మరి ఇక మీదట గేమ్లో ఎవరు ఏ విధంగా ఆడతారో, ఇప్పటి నుంచి అయినా పర్ఫెక్ట్గా ఉంటారా లేదా అనేది చాలామంది ఆసక్తికరంగా చూస్తూ ఉన్నారు.